వెల్కమ్ టు మిథునాస్కిచెన్. ఈరోజు వీడియోలో నేను మీకు బియ్యం పిండితో చిన్నగా కారపూస వేసి చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి బాగా మెత్తగా పట్టించుకోవాలండి. ఇది 1 నుంచి 2 నిమిషాలు లోలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కలర్ మారనివ్వకూడదు. ఏగిపోయింది. ఒక గిన్నెలో వేసేసుకున్నాను. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఇవి కూడా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేయించినవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఏగిపోయినాయండి. ఇప్పుడు బియ్యం పిండిలో వేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లిపాయలు తీసుకుని కొంచెం వాటర్ పోసి ఇలా మిక్సీ పట్టానండి మెత్తగానే, అది వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు ఇలా మిక్సీ పట్టేసుకుంటే స్మెల్ బాగుంటుందండి తినేటప్పుడు. నువ్వులు కూడా వేయించుకున్న వేసుకుంటే అవి కూడా మన నోటికి తగిలి బాగుంటాయి. కాచిన నూనె పోస్తున్నానండి 1 టేబుల్ స్పూను. ఇదంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ పోసుకుని సరిపడా జంతికల పిండిలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పెట్టేసుకుని వేసుకుందామండి కారపూస. ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి, ఇందు మీద వేస్తున్నాను నేను. ఇలా వేయడం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు చేతికి వేడి తగలకుండా ఉంటుందండి. కావాలంటే మీరు డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు. ఇలా అన్నీ మనం ఒకసారి వేసుకోవడం వల్ల మనకు పని కూడా త్వరగా అవుతుంది. ఆయిల్ వేడెక్కిందండి, హైలో పెట్టి వేయించుకోవాలి. ఎన్ని పెడితే అన్ని వేసుకోవాలండి అందులో. అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువగా లాగవండి ఇవి. పిండి వేయించేసుకున్నాం కదండి, నువ్వులు పిండి అన్నీ బాగా వేయించేసుకున్నాం వల్ల అది మంచి టేస్ట్గా ఉంటాయి. ఆయిల్ మరగడం ఆగిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. మొత్తం అన్నీ అలాగే వేయించుకోవాలండి. రెడీ అయిపోయినాయండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.